కాంగ్రెస్ విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పారు. రాహుల్ గాంధీ కుటుంబ ఆస్తులను దేశం కోసం దారిపోశారని, వారికి ఉండడానికి ఇల్లు కూడా లేదని తెలిపారు. బీజేపీ నేతలు దేశం కోసం ఎవరైనా ఆస్తులు త్యాగం చేశారా? అలాంటి నాయకులు ఒక్కరైనా ఉన్నారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్లో ఇప్పుడు డబుల్ అయ్యాయని, దేశంలో ప్రజలు నాశనమవుతున్నారని ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి. రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి మొక్కినా, అమిత్ షా గారు మొక్కినా, ఇక మన రాష్ట్రంలో బండి సంజయ్ భాగ్యలక్ష్మి దేవాల వీళ్ళు ఇప్పుడే గుర్తుకొచ్చింది. ఇదంతా టూ మచ్. ఇదంతా దేవుని అందరూ మొక్తాము, సాటుకోండి, మొక్కోండి, కోరికలు కోరుకోండి, కానీ దీని హైప్ ఓకే. నేను చెప్పేది ఏంటంటే త్యాగాల కుటుంబము రాహుల్ గాంధీ గారి కుటుంబం, త్యాగాల కుటుంబము రాహుల్ గాంధీ గారి కుటుంబం. వాళ్ళు కేవలము ప్రజలు బాగుండాలి, ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి తపన పడే రాహుల్ గాంధీ గారే. కాబట్టి వారు ఈ ఎన్నికల్లో నిన్న మా కేసీ వేణుగోపాల్ గారు చెప్పారు, ఒక డైరెక్షన్ ఇచ్చింది, నేను మీడియాలో చూసిన. 15 సీట్లు కాంగ్రెస్ గెలిచేటట్టుగా ప్రయత్నం చెయ్యండి, ఇది మీకు ఇచ్చిన టార్గెట్ అన్నారు. ఆ టార్గెట్ రీచ్ కావడానికి ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పిసిసి సీఎం రేవంత్ రెడ్డితో సహా బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి గారు, పొంగులేడి గారు, దామోదర్ గారు, లేకపోతే ఇంకా మా మంత్రులు జూపల్లి గారు కానివ్వండి, ప్రధాన ప్రభాకర్, శ్రీధర్ బాబు గారు, అంతా మినిస్టర్స్ ఎక్కడోళ్ళక్కడంతా ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు కూడా సహకరించాలని కాంగ్రెస్ పార్టీ